అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే క్రాప్ లోన్స్ కోసడానికి బ్యాంకుల ద్వారా అప్పు తీసుకున్నారో దాన్ని 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దానికి అనుగుణంగా మరి ఈరోజు ₹1,00,000 వరకు రుణం తీసుకున్నటువంటి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినారో రాష్ట్ర ప్రజలకు, దాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. ఎవరైతే రైతులు రుణం తీసుకుంటూ బ్యాంకులకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకు, వాళ్ళ అకౌంట్లోకి ఈరోజు వెళ్తూ ఉన్నాయి. మొదటగా ₹1,00,000 వరకు, అదేవిధంగా ఈ నెలాఖరు వరకు 1,50,000 రుణం తీసుకున్న రైతులకు, అదేవిధంగా ఆగస్టు 15 లోపటనే ₹2 లక్షల రుణమాఫీ మరి చేస్తారని చెప్పేసి రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి కూడా రైతులందరూ కూడా మరి హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. ఎందుకు అంటే గతంలో ₹1,00,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినారు, మేము రుణమాఫీ చేస్తాం ₹1,00,000 అని చెప్పేసి. ఆ ₹1,00,000 ఎన్నో విడతలుగా 10,000 చేసి అది కూడా ₹1,00,000 ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తున్నట్టే ఆషామాషి కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు అప్పు చేసిపోయినా కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అయితే చేస్తామన్నారో దానికి కట్టుబడి రైతుల క్షేమం కోసం రైతులను ఇబ్బంది పడకూడదు, రైతులు క్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కల్వకుర్తి ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతుల తరఫుకెళ్ళి, అదేవిధంగా మా కాంగ్రెస్ లీడర్స్ తరఫుకెళ్ళి, రైతాంగం తరఫుకెళ్ళి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.